85 వర్క్లకి టోటల్గా కాంట్రాక్ట్స్ అవార్డ్ చేసింది 50,027 కోట్ల అధ్యక్ష. అంటే ఆల్మోస్ట్ హాఫ్ సెంచరీ దాటిపోయింది అధ్యక్ష కోట్ల రూపాయల్లో కాంట్రాక్ట్స్ అవార్డ్ చేయడంలో. కానీ చూస్తే అధ్యక్ష టోటల్గా కూడా సుమారు 9 మంది కాంట్రాక్టర్స్కి ఇవ్వటం జరిగింది అధ్యక్ష. 50,000 కోట్ల రూపాయలు 9 మంది కాంట్రాక్టర్స్కే ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో రోజు కూడా నాకు కాంట్రాక్టర్స్ వచ్చి రిప్రజెంటేషన్స్ తెలియజేసుకుంటున్నారు అధ్యక్ష. మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ సబ్కా అని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అని ఉంది అధ్యక్ష. దీంట్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్స్ సుమారు 3,000 మంది రిజిస్టర్ అయి ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు కూడా ఈ రాష్ట్రము ఇదివరకు పరిపాలన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నుంచి ఎప్పుడు విముక్తి పొందుతామా, అప్పుడు మాకు కూడా ఇక్కడ ఏదైతే అమరావతిలో పాల్పంచుకోవటానికి భాగస్వాములు అవటానికి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు సుమారు 5 సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ ఉంటే అధ్యక్ష, ఇది మరి ఎందుకో తెలియదు, పరిపాలన సౌలభ్యం గురించి ఇంత లిమిటెడ్ కాంట్రాక్టర్స్ తోటే వాళ్ళందరికీ వర్క్స్ ఇచ్చిన మలాన వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి అధ్యక్ష. 5 సంవత్సరాల కాలం నుంచి వాళ్ళకి పేమెంట్స్ లేవు. ఈ చిన్న కాంట్రాక్ట్స్ R&Bలో చేసేవాళ్ళు, ఈ మిగిలిన చోట్ల ఇద్దరు కార్పొరేషన్స్లో చేసేవాళ్ళు, NREGS దాంట్లో చేసిన వాళ్ళు ఎవరికి కూడా పేమెంట్లు లేకుండా అత్యంత దారుణమైన దుర్భరమైన జీవితం గడుపుతూ వర్క్స్ ఎప్పుడు వస్తాయా అని చెప్పి వెయిట్ చేస్తూ ఆఖరికి మాకు పాల్పంచుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి రిప్రజెంటేషన్స్ మీద రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష.